నేపాల్లో జరిగిన అల్లర్లలో చిక్కుకున్న తెలుగు ప్రజలు కాఠ్మండూ నుంచి ప్రత్యేక విమానం ద్వారా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిని దగ్గరుండి ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు, సాబ్ చైర్మన్ రవినాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్లు వారి స్వస్థలాలకు తరలించారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బాధితులకు ధైర్యం చెప్పి 215 మందిని సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకురావడానికి మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారన్నారు. ఇక ఎప్పుడైనా ఎక్కడైనా తెలుగు వారికి ఆపద వచ్చిందంటే ముందుండి సహాయం చేయడం టీడీపీ పరంపర అని సిటీ 24/7 కు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. చిక్కుకున్న తెలుగు వారిని ఎట్టకేలకు తిరుపతికి అర్ధరాత్రికి 10 గంటల సమయంలో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే నేపాల్లో చిక్కుకున్న ఎమర్జెన్సీ నేపథ్యంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, ఎట్టకేలకు అక్కడ ఏదైతే తిరుపతి ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొచ్చారో వీళ్ళందరికీ తెలుగుదేశం సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా స్నాప్ చైర్మన్ రవినాయుడు ఇక్కడ వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళని ఆహ్వానిస్తూ పలుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా రవినాయుడుతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఈ రోజు వాళ్ళ కళలో? చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పార్టీ అండగా ఉంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. ఈరోజు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు. మేము క్షేమంగా వచ్చారనే పరిస్థితి వాళ్ళలో నెలకొని ఉంది. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ మనం చూడొచ్చు కడపకు సంబంధించి ముఖ్యంగా అయితే 19 మంది ప్రయాణికులు కూడా ఇక్కడ లోపల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి అయింది. అదేవిధంగా కడప ఎమ్మెల్యే ఉన్నటువంటి మాధవిరెడ్డి గారు కూడా వాళ్ళందరికీ స్వాగతం పలికి అయితే వాళ్ళందరికీ ప్రేక్షకులను ఏదైతే ఎయిర్పోర్ట్ లో నుంచి బయటకు పంపిస్తున్న క్రమంలో ఉంది. వీళ్ళందరినీ కూడా క్షేమంగా ఈ అర్ధరాత్రికి అయితే వాళ్ళ స్వర్గ గృహానికి కూడా చేర్చే పరిస్థితి అయితే కూడా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం మీద దాదాపు 40 మంది ప్రయాణికులు కూడా సరే ఈ యొక్క ప్రత్యేక విమానం ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా వాళ్ళకి పుష్పగుచ్చాలు ఇచ్చి అదేవిధంగా శ్రీవారి ప్రసాదాలు అందజేసి కూడా సరే వాళ్ళకి క్షేమంగా వాళ్ళ స్వగృహానికి అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే కడప ఎమ్మెల్యే అయినటువంటి మాధవిరెడ్డి గారు, మేడం చెప్పండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు స్వాగతం పలికారు, వీళ్ళందరినీ స్వర్గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఎలా చూడొచ్చు? చాలా సంతోషంగా ఉన్నారు. యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన కింద మనము బతుకుతున్నాం కాబట్టి ఈరోజు అంత పెద్దగా అక్కడ జరిగినా కూడా నిన్న లోకేష్ గారు అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షించుకొని ఇప్పుడు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారు. మనకు మంచి సురక్షితమైన ప్రభుత్వం ఉంటే ఎలా మనం ఆనందంగా ఉంటామనేది ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సరే, అదేవిధంగా యువకులానికి సంబంధించి ఏదైతే నారా లోకేష్ వెంట నడిచారో ఆ యువకులందరూ ఇవాళ వాళ్ళకి స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ వాళ్ళ స్వగృహాన్ని కూడా పంపించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఎయిర్పోర్ట్ మొత్తం కూడా సరే అట్లా నారా లోకేష్ నాయకత్వం వదిల్లాలంటూ కూడా సరే దద్దలిల్లి పరిస్థితి అయితే ఇక్కడ కొంతమంది అయితే అక్కడి నుంచి వచ్చినటువంటి నేపాల్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం. అమ్మా చెప్పండి అమ్మా, ఎలా సాగింది మీ ప్రయాణం? అవన్నీ ఏం లేదండి, మాకు స్పెషల్గా నేపాల్ నుంచి ఫ్లైట్ వేసి మమ్మల్ని ఇంత సేఫ్గా ఇక్కడ తెచ్చినారంటే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు. ఎలా ఉంది మీకు, ఎలా ఆనందం అనిపిస్తుంది? ముందు మమ్మల్ని ఇక్కడికి చేర్చారు, చాలా తొందరగా మాకు రెస్పాండ్ అయ్యి మాకు చాలా సంతోషంగా ఉందండి. ముందు మేము ఇక్కడికి రావడం అనేది, మేము అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాము, అది బాగుంది, మాకు సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు ఎంతో చొరవతో మిమ్మల్ని అందరినీ కూడా సరే ప్రత్యేక విమానం దగ్గర తీసుకొచ్చి ఎలా అనిపిస్తుంది? అదే సంతోషంగా ఉంది మాకు. అసలు బాగా మాకు అన్ని టైంకి అన్నీ అరేంజ్ చేశారు, వెంబడే రెస్పాండ్ అయ్యారు. అసలు ఫస్ట్ మేము అక్కడ దాడి జరిగింది, అక్కడ ఇంకా బాగా జరిగిందండి. అదే మనం చూడొచ్చు, ఇక్కడ ఎంతో మంది ఏదైతే అక్కడి నుంచి వచ్చిన పర్యాటకులందరినీ క్షేమంగా కూడా సరే వాళ్ళ స్వగ్రామం చేర్చే విధంగా సరే ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరుగా వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయట వస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాము. అయితే పెద్ద ఎత్తున నారా లోకేష్ గారి నాయకత్వం వదిల్లాలంటూ కూడా సరే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ యొక్క నేపాల్లో జరిగినటువంటి అల్లరి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా క్షేమంగా తీసుకొచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఘటన నేపథ్యంలో
క్రమంలో కూడా సరే తమ ఇళ్ళకు చేరతామా అనే ఒక సందర్భంలో ఉన్న నేపథ్యంలో కూడా సరే ఈ యొక్క ప్రయాణికులందరూ కూడా సరే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అంత త్వరగా అతి త్వరగా కూడా సరే వీళ్ళు రావడం కూడా అసలు చాలా ఆనందంగా ఉంది మాకు అంటూ కూడా సరే వీళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అంటే ఎయిర్పోర్ట్కి తిరుపతికి సంబంధించి 40 మంది అయితే ఇక్కడ ఉన్నటువంటి నేపాల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకురావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా మమ్మల్ని ఇంత త్వరగా తీసుకొని వస్తారా అంటూ కూడా సరే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రయాణికులు ఎలా అనిపిస్తుంది నేపాల్ నుంచి మీరు క్షేమంగా ఇక్కడ తిరుపతి చేరుకోవడం? చాలా అదృష్టం చేసుకునే వాళ్ళం మేము. ఎప్పుడో పూర్వజన్మ సుకృతం అనుకోవాల్సిందే. లోకేష్ గారు చాలా హెల్ప్ చేసినారు. లేకపోతే కన్నా అసలు ఏమవుతుందో ఏమో అనుకున్నాం. చాలా భయంకరమైన అనుభవం. మన పరిస్థితుల్లో ఎవరికీ రాకూడదు అటువంటి అనుభవం. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. అయితే మనం చూడొచ్చు ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా సరే పుష్పగుచ్చాలు ఇస్తూ మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది కూడా పుష్పగుచ్చాలు తీసుకొని వచ్చి వస్తున్న ఆ పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ లగేజ్ తీసుకొని వాళ్ళు దాదాపు ఏదైతే వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళడానికి కూడా సరే ఇక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. సార్ ఎలా అనిపిస్తుంది మీరు ఇవాళ మీరు క్షేమంగా రావడానికి? బాగుంది సార్, బాగా మా ప్రయాణం బాగానే జరిగింది. చూస్తున్నాం ప్రతి ప్రయాణికుడికి కూడా సరే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారు సహకరించి వాళ్ళందరినీ కూడా సరే వాళ్ళకి ఏదైతే వెహికల్ ఏర్పాటు చేశారో ఈ వెహికల్ వద్ద కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏదైతే లంచ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి ప్రసాదాలు, శ్రీవారికి సంబంధించిన ప్రసాదాలు కూడా అందజేస్తూ వాళ్ళందరినీ కూడా క్షేమంగా వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఈ వెహికల్స్ కూడా సంబంధించి వాళ్ళని పంపిస్తుండడం కూడా జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి ఇక్కడ వీళ్ళందరికీ కూడా వెహికల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీళ్ళందరినీ వెహికల్ ఎక్కించే క్రమంలో కూడా సరే వీళ్ళతో మాట్లాడతాం. ఎలా ఉందనిపిస్తారు మీరు ఇవాళ తిరుపతికి రావడం అయితే నేపాల్ నుంచి? రావటం అయితే హ్యాపీగానే ఉందండి. యాక్చువల్ అక్కడ 2 days హోటల్లోనే లాక్ అయిపోయాం మేము. తర్వాత మన గవర్నమెంట్ నుంచి రావటంతో ఆశీర్వటంతో కొంచెం ధైర్యం వచ్చింది. బస్సులో వద్దామని అనుకున్నాము. పరిస్థితి అయితే కొంచెం సర్దుమణిగింది. అక్కడ ఆర్మీ ఫోర్స్ అందుకైతే పెట్టారు. మేమైతే సేఫ్గా మిమ్మల్ని దాటిస్తామని అనేసి అన్నారు. బట్ కానీ అది ఇంకా సేఫ్ కాదు అన్న ఉద్దేశంతో మన గవర్నమెంట్ నుంచి విత్ సెక్యూర్ తోటి వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము అట్లాగే ఉండిపోయామండి. అయితే ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇవాళ మీరు రావడం? సార్ చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఇంత తొందరగా వస్తామని అయితే అనుకోలేదు. మన గవర్నమెంట్ ఇట్లా విషయం తెలిసిన వెంటనే చాలా బాగా రెస్పాండ్ అయ్యి తొందరగా మాకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా సేఫ్గా ఇక్కడికి చేరాం సార్. అందుకు మన లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం సార్. ఒకటే చెబుతున్నారు, ఏదైతే నేపాల్ నుంచి వచ్చిన ప్రయాణికులందరూ కూడా తాము ఇంత త్వరగా కూడా సరే అయితే అక్కడ ఘటన జరిగిన వెంటనే ఇంత త్వరగా ప్రభుత్వం స్పందిస్తుంది అనుకోలేదు. అయితే లోకేష్ కృషి వల్ల మేము క్షేమంగా ఎట్టకేలకు తమ స్వగ్రహాలకు వెళ్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఏదైతే వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయట వచ్చి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ద్వారా కూడా సరే వెళ్ళిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఏ ఒక ఇబ్బంది లేకుండా కూడా తలెత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు పార్టీకి సంబంధించిన నేతలు కూడా అయితే చూస్తున్న పరిస్థితి అయితే వాళ్ళకి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అయితే పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క 40 మందికి సంబంధించి అయితే వచ్చారో అయితే వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళందరూ 8-15కే రావాలి. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కూడా తిరుపతికి రావడానికి దాదాపు ఇప్పుడు 10 గంటల సమయం కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు వీళ్ళందరికీ స్వాగతం పలకడానికి ఇక్కడ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ యొక్క ఎయిర్పోర్ట్ కూడా సరే నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా సరే ఇక్కడ వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. తిరుపతి రవాణా శాఖ వారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి మార్గదర్శకత్వంలో మేమంతా కూడా టీమ్గా ఒక 6 మంది ఇన్స్పెక్టర్లు ఇక్కడ కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే మా సంయుక్త రవాణా కమిషనర్ శ్రీమతి కృష్ణవేణి మేడం గారు కూడా వచ్చున్నారు. వారి ఆధ్వర్యంలో 40 మందికి కావాల్సిన వెహికల్స్ అన్ని కూడా అరేంజ్ చేశాము. యాక్చువల్గా మాకు చెప్పిన స్ట్రెంత్ ప్రకారం 20 ఇన్నోవాలు అరేంజ్ చేశాము. అట్లాగే కడప నుంచి కూడా డిటీసీ గారు ఒక బస్సు అరేంజ్ చేశారు. సో ఆ సంఖ్య మేము అనుకున్న సంఖ్య కంటే తగ్గింది. దానివల్ల 40 మందికి కూడా వాళ్ళకి కావాల్సిన వాహనాలన్నీ కూడా సమకూర్చి పెట్టేశాము. వాళ్ళందరినీ ఏ ఇన్స్పెక్టర్కి ఆ ఇన్స్పెక్టర్ ఆ డివిజన్కు అలాట్ చేసి తద్వారా వారినంతా కూడా వారి స్వగ్రామాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాము. అసలు అక్కడి నుంచి నేపాల్ నుంచి వస్తామని కూడా మాకు ధైర్యం చాలేదు.
లోకేష్ బాబు గారు ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఎంతో ధన్యవాదాలు. అసలు 2 రోజులు మేము హోటల్లో ఉండిపోయి మా బస్సు మీద రాళ్ళు వేసి నాకు కూడా తగిలింది రాయి ఈపుకేసి. నా పక్క నుండి అద్దం పక్కనే కూర్చున్నాను నేను. అద్దం పగిలిపోయింది, ఆ రాయి వచ్చి నా ఈపుకి తగిలింది. ఈ అమ్మాయి నా తలకాయ వంచకపోతే మాత్రం తలకే వచ్చి తగిలేది. ఆ సీసా పెంకులన్నీ గుచ్చుకొని చాలా ఇదైపోయాం. మేము యాత్రకని పోవటం ఏంది, ఇక్కడ ఇరుక్కుపోయామే అని ఇంకా మాతో వచ్చిన వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ లోకేష్ గారికి ఫోన్ చేసి, అమ్మ మీరు భయపడద్దు, అక్కడే ఉండండి, నేను సెక్యూరిటీ ఇచ్చి మిమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి నేను ఫ్లైట్ పంపిస్తున్నాను. మొత్తం వేరే వైజాగ్ వాళ్ళు కూడా ఆగిపోయారు. వాళ్ళు మమ్మల్ని అందరిని వైజాగ్ వదిలిపెట్టారు. మళ్ళీ ఆడ నుంచి మమ్మల్ని తిరుపతికి తీసుకొచ్చారు. మళ్ళీ వెహికల్ కూడా మాట్లాడారు మా ఇంటికాడ మమ్మల్ని వదిలిపెడతానికి. మా ఇంటికాడ వాళ్ళు ఎంత భయపడుతున్నారో. అందుకోసం చాలా భయంకరంగా ఉందండి. అదే చెప్పాను నేనంతా. అదే మా బస్సు మీద దాడి జరిగింది. 20 మినిట్స్ కంటిన్యూస్ రాళ్లతో కొడతానే ఉన్నారు అందరికీ. అత్తమ్మ నేను ఒకే సీట్లో కూర్చో ఉన్నాము. తగిలింది, ఆ రాయి కూడా తగిలింది. రాయి వాళ్ళు వినలేదు. అంటే మా డ్రైవరు రివర్స్ చేయకపోతే ఆ రోజు పరిస్థితి ఏంటో మాకు తెలీదు. ఇంకా హోటల్కి తీసుకొని వెళ్ళాడు. ఒక 2 days చెప్పారు మీరు బయటికి రావద్దు అని చెప్పి లోకేష్ గారుతో కాంటాక్ట్ చేశారు. అమ్మ మీరు భయపడద్దు, హోటల్ నుంచి మాత్రం బయటికి రావద్దు, మీకు అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాము, మిమ్మల్ని సేఫ్గా ఇండియా తీసుకొని వస్తాము. అసలు ధన్యవాదాలండి. నేను అసలు నమ్మలేదు. అంటే గవర్నమెంట్ చెప్తుంది కానీ చెయ్యదు అనే నమ్మకమే అండి నాకు. లేదు వీళ్ళన్నీ చేస్తున్నారు, అన్నీ ఇస్తున్నారని. కానీ చెప్పిన మాట నిలబెట్టి మాకు ధైర్యాన్ని ఇచ్చి మమ్మల్ని ఇక్కడ దాకా అంటే అడుగడుగున అంత జాగ్రత్తగా తీసుకొని వచ్చిన నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి గవర్నమెంట్ ఉండాలండి. యూత్ ఉంటేనే అంటే ఇలా జరుగుతాయి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ గారు అదే కూటమి ప్రభుత్వం అండి. కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరు కలిస్తే ఎలా పనులు జరుగుతాయో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. నేపాల్లో మాత్రం భయపడిపోయాము. మాకు ఇంత తొందరగా ఇంత సపోర్టు ఇంత చేసి మమ్మల్ని క్షేమంగా మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారండి. అందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే ప్రయాణికులందరినీ కూడా సరే వాళ్ళ యొక్క యోగక్షేమాలు, ప్రయాణం ఎలా జరిగింది, వాళ్ళ భోజనాల వసతి గురించి కూడా సరే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, అదేవిధంగా అంటే అధికార యంత్రాంగం కూడా సరే అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద ఈ యొక్క వీళ్ళ యొక్క ఘటనకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఆ యొక్క స్వగ్రామాలకు చేరుతామా లేదా అనే ఒక భావనలో ఉన్న పరిస్థితుల్లో ఎట్టకేలకు కూడా సరే కేవలం 2 రోజుల వ్యవధిలోనే అయితే మంత్రి నారా లోకేష్ వాళ్ళని ఎట్టకేలకు నేపాల్ నుంచి క్షేమంగా వాళ్ళ స్వగృహాలు ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగాయనేసి కూడా ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితం దిగినటువంటి ఏదైతే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఏదైతే టూరిస్టులు వీళ్ళందరూ కూడా సరే క్షేమంగా వాళ్ళ స్వగృహానికి పంపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24 తిరుపతి ఎయిర్పోర్ట్ నుండి.